హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఫ్యామిలీ అందరం కలిసి బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకైతే వెళ్తున్నాం. ఎల్బీనగర్ నుంచి కేవలం 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇబ్రహీంపట్నం నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, అరుట్ల విలేజ్ దగ్గరలో. ఫైనల్గా మేమైతే జాతర లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ కేవలం సంవత్సరానికి 15 రోజులు మాత్రమే పూజలు జరుగుతాయి. ఎగ్జాక్ట్గా కార్తీక పౌర్ణమి నుంచి 15 రోజులు జరుగుతుంది జాతర. ఈ మంత్ అయితే 20 వరకు ఉంది. మేమైతే మాకు ఎప్పుడైతే వీలుందో ఆ టైంకి అయితే మేము వచ్చినాం. ఎగ్జాక్ట్గా మొత్తం జాతరలోకి అయితే వచ్చేసినాం. ఇక దర్శనం చేసుకోనికి అయితే వెళ్ళిపోతున్నాం మేము అందరం కలిసి. ఇక మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు అయితే, మేము వెళ్ళిన రోజు అయితే. ఇక నేనైతే కొబ్బరికాయలు దీపాలు అవన్నీ అయితే తీసుకున్నాను. నేను ఫస్ట్ టైం దీపాలు వెలిగించడం ఇలా జాతరలకు వెళ్ళి. ఇక అక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు తప్పకుండా స్నానం చేసి తడి బట్టలతోనే శివునికి కొబ్బరికాయ కొట్టి దీపాలు వెలిగించాలి. అక్కడ శివుడు ప్రత్యేకంగా అక్కడ గుండంలోనే ఉంటారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే మనం సంవత్సరం అంతా వెలిగించినంత పుణ్యం వస్తుందంట. మీరు కూడా వెలిగించారా ఈ కార్తీక మాసంలో దీపం? నాకు కూడా కామెంట్ చేయండి. ఇక మేమైతే అంతా రెడీ అయ్యి గుండంలోకి అయితే వెళ్తున్నాం స్నానానికి అయితే. స్నానం చేసి ఆ గుడి చుట్టూ తిరిగి అక్కడ లోపలనే కొబ్బరికాయ కొట్టి తడి బట్టలతోనే మనం దీపాలు వెలిగించాలి. అక్కడ మస్తు పబ్లిక్ అంటే మస్తు వస్తారు అక్కడికైతే. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ విజిట్ కాండి. కరెక్ట్గా కార్తీక పౌర్ణమి నుంచి 15 డేస్ జరుగుతుంది జాతర. ఇప్పుడు ఎండ్కి వచ్చింది, 20కి అయిపోతుంది లాస్ట్ అంట. మేమైతే ఇక్కడ ఇక స్నానాలు అయితే వేస్తున్నాం. ఇక పైనుంచి కూడా పైప్ లైన్స్ పెట్టించిర్రు. కింద ఉన్న వాటరే పైప్ లైన్స్ నుంచి పైనుంచి వస్తుంటాయి. ఇక అక్కడైతే స్నానం అవి చేసి వాటర్లో మునిగి ఇక శివుని దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ నుంచి వాటర్ ఫ్లో మాత్రం మస్తునే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో మాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. ఇక ఇక్కడైతే శివునికి అయితే అభిషేకం చేస్తున్నాం. ఇక గుడి మొత్తం ఇక లోపల వాటర్లోనే ఉంటుంది. మనం తడవకుండా మాత్రం అక్కడ దర్శించుకోనికైతే అసలు పాసిబులే కాదు. ఇక మా వాళ్ళందరూ అయితే ఇక్కడ రెడీ అవుతున్నారు ఇక దీపాలకు వెలిగించుదామని. ఇక శివునికి అయితే అభిషేకం చేసినాం మేము. ఇక ఇక్కడైతే మా అన్న వాళ్ళు దర్శించుకుంటున్నారు శివుని, అలాగే పాలాభిషేకం చేస్తున్నారు. ఇక ఆ క్రౌడ్కి అయితే నేను అంతా షూట్ చేయలేకపోయాను ఈసారి. ఇక నేనైతే లాస్ట్ 3 years నుంచి వెళ్తున్నా కాబట్టి నాకు అక్కడ తెలుసు. మీరు కూడా ఫస్ట్ టైం వస్తే తప్పకుండా 1 పేర్ డ్రెస్ అయితే తీసుకొని రండి. ఇక ఇక్కడైతే మా వాళ్ళందరూ అయితే దీపాలు వెలిగిస్తున్నారు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు తప్పకుండా దీపారాధన అయితే చేస్తారు. ఇక్కడైతే మేము కార్తీక దీపాలు అవన్నీ వెలిగించుకొని అయితే ఇక పైన టెంపుల్ ఉంటుంది, ఇంకో ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా దర్శించుకొని అయితే తప్పకుండా వెళ్ళాలి. అక్కడ దర్శించుకోకుండా కింద నుంచి అయితే వెళ్ళలేం మనం. కింద గుండంలో దీపాలు అవన్నీ వెలిగించుకున్న తర్వాత శివుని దర్శించుకున్న తర్వాత గుట్టపైకి వెళ్ళాలి. గుట్టపైన కూడా ఎల్లమ్మ తల్లి పుట్ట ఉంటుంది. అక్కడ దర్శించుకోకుండా మాత్రం మనం వెళ్ళలేము. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి ఎంత పవర్ఫుల్ అందరికీ తెలిసిందే కదా. ఇక అక్కడైతే మేము దర్శించుకోనికైతే వెళ్తున్నాం అందరం. మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేయొచ్చు ఈ జాతరకు రావడం. ఇక మాకైతే దర్శనం మంచిగానే జరిగింది. ఎందుకంటే పైన అంతా క్రౌడ్ లేదు కానీ కింద మాత్రం మస్తు క్రౌడ్ ఉంది. ఇంకా మేమైతే దర్శనం అవన్నీ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ దర్శనం అయితే అయిపోయింది, మంచిగా జరిగింది. మీరు కూడా నెక్స్ట్ టైం రావాలంటే కరెక్ట్గా కార్తీక పౌర్ణమి నుంచి 15 days లోపు ఎప్పుడైనా రావచ్చు.